ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్లో బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, వైసీపీలకు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై బీజేపీని ప్రశ్నించలేకపోతున్నాయని ఆమె అన్నారు. అంబేద్కర్ అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది. దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది. ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యము అని ఒక్క మాటైనా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా? అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ, జనసేన వాళ్ళు. వైసీపీ ఏం తక్కువ తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చి పోలేదు. మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు? అంబేద్కర్